ఇప్పుడు ఈ స్మైలీ మూన్‌లో శని గ్రహం కూడా ఉంటుంది. అవును. సో, బేసిక్‌గా అందరికీ కొంత భయం ఉంటుంది. శనీశ్వరుడు అనగానే దుష్ప్రభావాలు ఉంటాయి ఎక్కువగా అని చెప్పి భయపడుతూ ఉంటారు కదా! సో, శని గ్రహాన్ని మనం చూడొచ్చంటారా? స్మైలీ మూన్‌లో గ్రహం కూడా అది భాగమే కదా! ఆహ్, ఈ శని గ్రహాన్ని దర్శించుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలుంటాయి? ఇలా ఈ 2 గ్రహాల వల్ల ఇది. ఇక హ్మ్. శని వద్దకొస్తే శని అనంగానే ఫస్ట్ మనం భయపడతాం. అవును. ఫస్ట్ ఆ భయాన్ని తీసేయాలి. శని జాతకరీత్యా అర్ధాష్టమ శని, మన శని ప్రభావం ఎక్కువగా హ్మ్. ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ శనీశ్వరుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకుంటున్నారు. ఇప్పటివరకు మన నవగ్రహాల చుట్టూ తిరిగి అందులో ఉన్న శనీశ్వరుడి స్వామివారి రూపాన్ని దర్శించుకుంటూ నమస్కారం చేస్తూ ఉపశమనం పొందుతున్నాం. దానికి అనేక అవును. రకాల పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఒక విగ్రహాన్ని హ్మ్. చెప్పాలి అంటే హ్మ్. అలా స్వామివారిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. స్వామివారి రూపు కాకుండా ప్రత్యక్షంగా ఆకాశంలో చూస్తున్నాం. అది ఎంత అదృష్టం. ఆ శని బాధలు ఉన్నవారు తగ్గిపోతాయి. అంతేకాకుండా అందరి జీవితంలో కూడా ఏదో ఒక దశలో శని వచ్చిపోతూ ఉంటాడు. 3 సార్లు వస్తాడు. బాల్యము, యవ్వనము, ముసలితనం ఇలా 3 సార్లు వస్తాడు. ఈ 3 దశల వాళ్ళు చంద్రుడిని ప్రత్యక్షంగా ఈసారి మనం శనిని ప్రత్యక్షంగా ఈసారి మనం దర్శించే భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ శనీశ్వరుణ్ణి దర్శించటం వల్ల ఆ శని చేసేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి తరిగిపోతాయి. ఒకవేళ